తెలుగు నేల ఎన్నో సుప్రసిద్ధమైన శైవాలయాలకు ప్రసిద్ధమైనది. చూస్తున్న ఈ శైవాలయం ఎంతో విశిష్టమైనది. రావివలస క్షేత్రం అంటే శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలికి సమీపంలోని రావివలస క్షేత్రం ఎంతో విశిష్టమైనది. ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. సాక్షాత్ శ్రీరామచంద్రుడే నిర్మించిన ఆలయం ఇది. ఈ ఆలయంలో దర్శించుకున్న వారికి ఇహపర సుఖాలతో పాటు సాక్షాత్ ఆ పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది. అంతేకాదు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా నయమవుతాయి. ప్రపంచంలో ఏ ఆలయానికైనా గర్భగుడి ఉంటుంది. అక్కడ మూలవిరాట్టు ఉండడం సహజం. ఈ ఆలయానికి పైకప్పు ఉండదు, గర్భగుడి అసలే ఉండదు. ఇక్కడ స్వామివారికి అభిషేకం చేయాలంటే 2 అంతస్తులు ఎత్తులోకి వెళ్ళి అక్కడ నుండి అభిషేకం పూజలు చేస్తారు. ప్రతి సంవత్సరం పరమాణు సైజు పెరగటం ఇక్కడ మూలవిరాట్ విశేషం. నిత్యం ఎండలో మూలవిరాట్ ఉండడం వల్ల ఈ స్వామికి ఎండల మల్లికార్జునుడు అని పేరు వచ్చింది. ఇక్కడ ప్రతినిత్యం పూజలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా కార్తీక మాసంలోనూ మహాశివరాత్రిలోనూ ఇక్కడ పూజలు జరగటం అత్యంత సర్వసాధారణ విషయం. ప్రాచీన కాలంలో ఇక్కడ శివలింగాలన్నీ చిన్నవిగా ఉండేవి. అవన్నీ స్వయంభూలింగాలు. అలాంటి స్వయంభూలింగాలలో ఈ లింగం అత్యంత పెద్దది. టెక్కలి పట్టణానికి సుమారు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న రావివలసలో వెలసిన ఈ స్వామియే మల్లికార్జున స్వామి. రావివలసలో ఉన్న ఈ స్వామిని పూజించడానికి నిత్యం భక్తులు వస్తూ ఉంటారు. ఈ శివలింగం ఎత్తు 55 అడుగులు. దీనికి గోపురం ఉండదు. స్వామివారు ఎప్పుడూ ఎండలో ఉంటారు. ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఉండడం వల్లనే ఈ స్వామి ఎండల మల్లికార్జునుడు అని పేరు పొందారు. అలాగే గంగమ్మ స్వయంగా ఈయనని వర్షాకాలం అభిషేకిస్తుంది. మంచు బిందువులు ఆ స్వామిపై పడి అపురూపంగా కనిపిస్తాయి. కార్తీక, మాఘ, వైశాఖ, శ్రావణ మాసాలలో ఇక్కడ విపరీతమైన రద్దీ ఉంటుంది. స్వామివారి కోసం చుట్టుపక్కల గ్రామాలు, ఒరిస్సా నుంచి ప్రజలు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ ఆంధ్ర, ఒడిశా సంప్రదాయాలలో పూజలు జరుగుతుంటాయి. ఇక్కడ సీతమ్మ కోనేరు అని పిలువబడే పుష్కరిణిలో స్నానం చేస్తే చర్మవ్యాధులు నయమవుతాయని కూడా నమ్ముతారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఇక్కడ ఉన్న సీతాకుండంలో స్నానం చేసి భక్తితో స్వామిని కొలిస్తే చాలు దీర్ఘ రోగాలు సైతం నయమవుతాయని, మోక్షం లభిస్తుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. ఇక్కడ మహాశివరాత్రి కార్తీక మాసంలో విశేషంగా పూజలు జరుగుతాయి. ఇక్కడ అశ్వర్థ వృక్షం కింద గడిపేందుకు, స్వామిని దర్శించేందుకు నిత్యం లక్షలాదిగా భక్తులు తరలి వస్తుంటారు. భారతదేశంలోని మహాద్భుత పీఠాలలో ఒకటైన కంచిపీఠం కంచి కామకోటి పరమాచార్యులు కూడా ఈ శివలింగాన్ని దర్శించి పునీతులయ్యారు. స్థల పురాణం ప్రకారం ఇది శ్రీరామచంద్రుడే స్వయంగా రావణ సంహారం అనంతరం లంక నుండి అయోధ్యకు వెళుతూ ఇక్కడ పర్వతంపై విడిది చేశారని స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. శ్రీరాముని అనుచరుల్లో ఒకడైన వైద్యుడైన సుసేనుడు శ్రీరాముడితో తిరిగి అయోధ్యకు వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయి ఈ ప్రాంతంలో ప్రజలకు వైద్యం అందించాలని, ఈ ప్రాంతంలో వైద్య శివుణ్ణి స్థాపించాలని ప్రయత్నం చేశారు. అందులో భాగంగా ఇక్కడే ఉండి తపస్సు చేసుకోసాగాడు. కొన్నాళ్లకు ఆంజనేయ స్వామికి అనుమానం వచ్చి ఈ ప్రాంతానికి వచ్చి చూడగా అక్కడ సుసేనుడు చనిపోయినట్లుగా గుర్తించాడు. సుసేనుడు ఎక్కడ చనిపోయాడో ఆ ప్రాంతంపై ఆనవాళ్లను కప్పి శ్రీరాముడికి తెలియజేయటానికి అయోధ్యకు వెళ్ళాడు. అయోధ్య నుంచి వచ్చిన శ్రీరాముడు, సీత, ఆంజనేయుడు అక్కడ చూడగా అక్కడ ఓ శివలింగం కనిపించింది. ఇదంతా శివమహిమ అని గుర్తించిన శ్రీరాముడు అక్కడే సీతమ్మ కొండలో అక్కడ ఒక చెరువులో స్నానం చేశారు. సీతమ్మ, శ్రీరాముడు కలిసి స్నానం చేయటం వల్ల ఆ ప్రాంతం సీతమ్మ కొండగా ఇప్పటికీ పేరుగాంచింది. అక్కడ స్నానం చేసి పూజ చేసి అక్కడే విడిది చేశారు. అలా సీతమ్మ, శ్రీరాముడు పూజించిన ఈ ఆలయం అలా క్రమక్రమంగా దినదిన ప్రవర్ధమానం అయింది. అయితే ఆ శివలింగం వారి పుణ్యఫలం మహత్యమో తెలియదు గాని శివలింగం అంతకంతకు పెరుగుతూ వచ్చింది.
ఔషధ సువాసనలతో గాలి శివలింగాన్ని తాకగా ప్రచండ పవనాలుగా మారి ఇక్కడ రోగపీడితులైన ప్రజల రోగాలు హరించిపోయాయంట. ఈ శివలింగంలోని దివ్య తేజస్సును గమనించిన శ్రీరాముడు ఇక్కడ గుడి కడదామని భావించినా అంతకంతకు పెరుగుతుండడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. అలా శ్రీరాముడు వదిలిన ఈ శివలింగం మహాలింగంగా ఏర్పడింది. మల్లెపూలతో కప్పబడిన ఉండడం వల్ల దీనికి మల్లికార్జునుడు అనే పేరు వచ్చింది. ఇక ద్వాపర యుగంలో పాండవులు కూడా ఇక్కడికి వచ్చి ఈ స్వామివారిని పూజించి విజయం సాధించినట్లు మనకి చరిత్ర ద్వారా తెలుస్తోంది. సీతాకుండలో స్నానం చేసిన వారికి దీర్ఘకాలిక వ్యాధులు, చర్మ సంబంధిత రోగాలు, అనారోగ్యాలు తొలగిపోతాయనేది అనాదిగా వస్తున్న నమ్మకం. 870 ప్రాంతంలో టెక్కలి జమీందారు శ్రీ బృందావన హరిశ్చంద్ర జగద్దేవ్ దేవాలయాన్ని నిర్మించాలని ప్రయత్నించగా అది కొంతకాలానికే శిథిలమైంది. తర్వాత స్వామి కలలో కనిపించి ఇక్కడ ఆలయాన్ని నిర్మించవద్దని, ఆలయంలో బయట ఉండడమే తనకు ఇష్టమని, లోక కళ్యాణం అని తెలియజేశాడు. దీంతో దేవాలయ నిర్మాణాన్ని ఇంకా ఎవరు ప్రయత్నించలేదు. ఇలాగే ఆలయం మిగిలిపోయింది. ఇలా స్వామివారు ఎంతో అద్భుతంగా భక్తులకు కొంగు బంగారమై నిలుస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్న ఈ ఆలయం దినదినము ప్రవర్ధమానం అవుతోంది. భక్తులకు కోరిన కోరికలను తీర్చే పరంధాముడుగా ఈ మల్లికార్జునుడు మంచి పేరు గడించాడు. ఇలా అద్భుతమైన ఈ ఆలయాన్ని దర్శించుకోవాలంటే ఎంతో పుణ్యఫలం ఉండాలి. కార్తీక మాసంలో దర్శించుకోవడం మహాశ్రేష్టం. ఈ స్వామిని దర్శించుకుంటే చాలు ఎలాంటి రోగాలైనా నశిస్తాయి. దీర్ఘ రోగాలను సైతం నశింపజేయగలిగేవాడు ఈ ఎండల మల్లికార్జున స్వామి. ఆ స్వామి అనుగ్రహం మీకు కలగాలని కోరుకుంటూ భక్తి 9 ఛానల్ మీ అందరికీ ఆ స్వామి అనుగ్రహం కలగాలని మరోసారి ప్రార్థిస్తోంది. భక్తి 9 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోలను మీ ముందుకు నిరంతరం తెస్తూ ఉంటుంది. ఆధ్యాత్మిక పరమైన విషయాలను నిత్యం అందిస్తూ ఉంటుంది. ఇందుకోసం తప్పనిసరిగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఛానల్ అప్డేట్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.